నిన్న నైట్ 9:30కి నాన్ వెజ్ తినాలని చాలా క్రేవింగ్ అయింది. ఇంకా చికెన్ తినట్లేదు కదా, మటన్ తీసుకొచ్చారనమాట హస్బెండ్. ఇంకా ఫాస్ట్గా ఎంత లేట్ అయినా సరే వండుకొనే తిందామని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ చేస్తున్నాము నేను మమ్మీ మొన్న వచ్చారనమాట. సో ఉన్నారు ఇప్పుడు. సో మంచిగా సింపుల్గా చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేసారు. ఇద్దరం కలిసి తొందరగా చేస్తున్నాం అనమాట. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, మమ్మీ వచ్చేసి మంచిగా ఆనియన్స్ చాప్డ్ కాదు స్లైస్ చేసుకున్నారు. మంచిగా ఒక 4 ఆనియన్స్ వేసినారు, మీడియం సైజ్ ఆనియన్స్ 1 kg మటన్కి. ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 వేయాలన్నమాట. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వాటిని కూడా వేయించుకోవాలి. సో ఇంకా మటన్ వేసేసింది, మటన్ వేసి మంచిగా కలిపేశారు. ఆయిల్ ఇంత ఉందని అనుకోకండి, ఎందుకంటే నాన్ వెజ్లో మిర్చి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మటన్ మంచిగా 50% ఆయిల్లో ఏగిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్ తేలిపోవాలన్నమాట. సో ఆ టైంలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంకా ఇంట్లో చేసుకున్న మసాలా వేసేసి కలిపేసేయాలి. చూడండి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులో టొమాటోస్ వేసేయాలన్నమాట. ఇంకా టైం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మేము కుక్కర్లో వేసేసినాము. ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఒక 2 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. సో అంతే అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఫాస్ట్గా రోటీస్ చేసేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.